మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ గణపూర్లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడు కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ పేద ధనిక తేడా లేకుండా చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 4 సంక్షేమ పథకాలు ప్రారంభించడంతో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ప్రొసీడింగ్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ శశాంక్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోనుగుర్తి నారాయణ గారు, మత్య మహేందర్, మత్య జగన్, మత్య మహేందర్ రాలేదా? మహేందర్ గారు వాడెవరు ఉండదు సార్. ఎన్ ధన్ సింగ్ ఉన్నారా? థ్యాంక్ యూ సార్. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 55,000 కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ మంజూరని, ఇంకా అదనంగా దరఖాస్తులు ఉండి, ఇంకా అర్హత కలిగి ఉండి మిస్ అయిన ఉంటుంది వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన దరఖాస్తులు 5 లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతో మంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారము, అదేవిధంగా వరికి బోనసు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదే